తిరుపతిలో ఎగ్జిబిషన్‌ని 2 టైమ్స్ 1 ఇయర్‌లో పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటున్నా అండి నాకు తెలిసి. దసరా స్పెషల్‌గా పెట్టారేమో! థీమ్ ఏంటో తెలుసా? ఈసారి రామ్ మందిర్ అండి. ఆ సెట్ వేయడానికి 2 క్రోర్స్ అయిందంట. ఎంత బాగుందో అసలు చూస్తూ అలాగే ఉండిపోవచ్చు సెట్‌ని. ఇంకా లోపలికి వెళ్తే కళ్ళు తిప్పుకోలేమండి ఆ రామయ్యని, హనుమయ్యని చూస్తూ. పెద్దవాళ్ళంటే భయంతోనో, భక్తితోనో చూస్తారు, అక్కడే ఉంటారు. బట్ చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడే ఉన్నారండి. లోపల అన్ని గేమ్స్ ఆడుకోవచ్చన్నా కూడా అంత బాగుండే సెట్. 1 డే బిఫోరే తెలిసింది నాకు కూడా. బై లక్ లేదంటే మిస్ అయ్యేదాన్నే మేము కూడా. అయోధ్య రామ్ మందిర్‌కి అనుకోగానే వెళ్ళలేం కదా! సో, ఎలాగో ఇక్కడైనా చూడగలిగాను అనే సంతోషంతో కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి యాజ్ యూజువల్‌గా ఎగ్జిబిషన్ వెళ్తే రైడ్స్‌కి వెళ్ళకుండా ఎలా? సో, అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసైతే రిటర్న్ అయిపోయాం. అండ్ నాకు ఐడియా లేదండి ఎగ్జిబిషన్ ఇప్పుడు ఉందో లేదో అనేసి. తిరుపతిలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. డీబీఆర్ హాస్పిటల్ పక్కనే ఉంది. ఎప్పుడు ఉన్న ప్లేస్‌లోనే. బట్ ఎప్పుడు లాంటి ఎగ్జిబిషన్ కాదు. రామ్ మందిర్ సెట్ కదా! సో, మిస్ చేయకుండా ఉంటే తప్పకుండా వెళ్ళండి.